హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. రేపే జ్యేష్ఠ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది. ఇప్పట్లో ఇలాంటి రోజు మళ్ళీ రాదు. ఈసారి ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది. ఇలా శుక్రవారం అమావాస్య కలిసి వస్తే దానిని శుక్ల అమావాస్య అంటారు. అయితే ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు మందారం చెట్టు కనిపిస్తే ఈ చిన్న పరిహారం చేయండి చాలు. బంగారం నగలు కొనుక్కుంటూనే ఉంటారు, పట్టిందల్లా బంగారం అవుతుంది. బంగారం నగలు కొనుక్కునే అవకాశం వస్తుందని శాస్త్ర పండితులు అంటున్నారు. మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లల్లో మందార చెట్టు కూడా ఒకటి. ఈ చెట్టు అన్ని కాలాల్లో పూలు పూస్తూనే ఉంటుంది. చాలా మందికి మందార మొక్క మన ఇంట్లో పెంచుకోవచ్చా అనే సందేహం కూడా కలుగుతూ ఉంటుంది. సందేహం ఏమీ అవసరం లేదు. నిశ్చింతగా మందార చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చు. మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద ఇంట్లోకి వస్తుందని పెద్దలు అంటున్నారు. మందార పువ్వులను పూజకు ఉపయోగిస్తూ ఉంటాం. దేవత వృక్షాల్లో మందార చెట్టు కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. చెట్లకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మన శాస్త్రాల్లో చెప్పబడిన 5 దేవతా వృక్షాల్లో మందార చెట్టు కూడా ఒకటి. వృక్షాలు ఏమిటి అంటే మొట్టమొదటి పారిజాతం, రెండవది కల్పవృక్షం, మూడవది హరిచందనం, నాలుగవది సంతాన వృక్షం, 5వది మందార. వృక్షాలను దేవతా వృక్షాలుగా అంటారు. దేవతా వృక్షాల్లో మందార చెట్టు ఉండటం వలన దీనికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది. అన్ని కాలాల్లోనూ పూలు పూస్తే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదు. ఎర్ర మందార పువ్వులను దేవతా ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలను ఆ భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని పురాణాల్లో చెప్పబడుతుంది. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఈ మొక్కను చూస్తూ బయటకు వెళ్ళటం వల్ల అంతా శుభమే కలుగుతుంది. పూలు పూసిన మందార చెట్టును చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది. మానసిక పరమైన దోషాలను కూడా మందార చెట్టు తొలగిస్తుంది. ఈ మొక్కను ఇంట్లో సింహద్వారానికి కుడివైపున ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు అంటున్నారు. అంతేకాదు ఎర్ర మందార పువ్వులు తలలో స్త్రీలు పెట్టుకోవడం వల్ల సుమంగలిగా ఉంటారని ఒక నమ్మకం కూడా ఉంది. బంగారు పూలతో కట్టిన మాలను దేవత అలంకరణకు ఉపయోగించవచ్చు. మందార పూలతో ఆధ్యాత్మికత పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. గనుక ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మికత పరంగా కూడా లాభాలు పొందవచ్చు. అయితే ఇన్ని విశిష్టతలు ఉన్న మందారం చెట్టును అమావాస్య రోజు మీ కంట పడితే ఈ చిన్న పరిహారం చేయండి చాలు. బంగారం నగలు కొనుక్కునే యోగం వస్తుంది అని పెద్దలు అంటున్నారు. మరి మందారం చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఇక వీడియోలోకి వస్తే చాలా మంది మహిళలకు బంగారం మీద ఇష్టం ఉంటుంది. బంగారంలో కలి పురుషుడు ఉంటాడని చాలా మంది చెప్తూ ఉంటారు. దానిలో నిజం లేకపోలేదు. కానీ ఆ ధర్మం చేసే సంపాదించిన ధనంతోనే కొన్ని బంగారం కలిపురుషుడు ఉంటాడు. నిజాయితీగా కష్టపడి పని చేస్తే సంపాదించిన ధనంతో కొన్న బంగారంలో కలిపురుషుడు ఉండడు. ఈ విషయం చాలా మందికి తెలియదు. కాబట్టి ఆడవాళ్ళు బంగారం కొనుక్కోవచ్చు. దానిలో ఎటువంటి తప్పు లేదు. మామూలుగా ఆడవాళ్ళు అందరూ కూడా బంగారం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు. ఈ రోజులలో ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంటే వారిని అంత ధనవంతులుగా పరిగణిస్తూ ఉన్నారు. అలాంటి వారినే గౌరవిస్తూ ఉన్నారు. గనక ఆడవారు తమ దగ్గర ఎక్కువగా బంగారం ఉంటే బాగుంటుంది అని భావిస్తూ ఉన్నారు. కానీ అందరూ బంగారం కొనుక్కోలేరు. కొంతమంది వారికి దగ్గర బంగారం కొనుక్కోవడానికి ధనం ఉండదు. మరి కొంతమంది దగ్గర డబ్బు ఉన్న ఏదో ఒక ఆటంకం వచ్చి బంగారం కొనలేకపోతూ ఉంటారు. ఇలా బంగారం కొనలేక బాధపడే వారందరూ కూడా అమావాస్య కలిసి వచ్చిన ఈ శుక్రవారం రోజు మందారం చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. నగలు బంగారం కొనుక్కుంటూనే ఉంటారు.
కొనుక్కుంటూనే ఉంటారు. ఈ పరిహారం చేస్తే చాలు నగలు బంగారం కొనుక్కునే యోగం కలుగుతుందని శాస్త్ర పండితులు చెబుతున్నారు. ఈ పరిహారం ఆడవారే కాదు, బంగారం కొనాలనే కోరిక ఉన్న మగవారు కూడా చేసుకోవచ్చు. ఏమీ లేదు, ఈ రోజు మీకు ఏ సమయంలోనైనా సరే ఎర్ర మందారం చెట్టు కనిపిస్తే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళండి. సాధారణంగా మన ఇంటి దగ్గరలో లేదా పక్కింటి దగ్గరలో మందార చెట్టు కనిపిస్తూనే ఉంటుంది. అలా కనిపించిన వెంటనే ఆ చెట్టు దగ్గరకు వెళ్లి మందారం చెట్టుకు ఒక నమస్కారం చేసుకొని ఆ చెట్టు నుండి ఒక మందారం ఆకును కొయ్యండి. అంటే ఒక పెద్ద సైజులో ఉండే మందారం ఆకును కొయ్యండి. మీ పూజ గదిలోకి వచ్చేయండి. ఈ మందారం ఆకుని ఫోటో ముందు పెట్టండి. ఆ తర్వాత ఈ ఆకు మీద చిటికెడు పసుపు వేయండి. అలాగే కొన్ని నానబెట్టిన శనగలను కూడా వేయండి. ముందు రోజే కొన్ని శనగలను పసుపు వేసి నానబెట్టుకోండి. ఆ శనగలను కొన్ని తీసుకొని ఆ మందారం ఆకులో వేయండి. మీ ఆకు మీద ఎన్ని శనగలు పడతాయో అన్ని శనగలు వేస్తే సరిపోతుంది. ఇలా చిటికెడు పసుపు కొన్ని శనగలను మందారం ఆకు మీద వేసి ఆ తర్వాత మీ ఇష్ట దైవాన్ని మీకున్న కోరికను చెప్పుకోండి. దేవుడా, నాకు బంగారం కొనుక్కోవాలని ఉంది, కానీ ధనానికి సరిపడంత ధనం లేదు. ధనం ఉన్న ఆటంకాలు వస్తున్నాయి, లేదా ఈ కారణం వల్ల నేను బంగారం కొనుక్కోలేకపోతున్నాను అని మీ కోరికను మనస్ఫూర్తిగా దేవుడికి చెప్పుకోండి. ఒక మనిషికి కష్టాన్ని ఏ విధంగా వివరిస్తారో ఆ విధంగా మీ కోరికను దేవుడితో క్లియర్ గా చెప్పుకోండి. ఆ తరువాత ఇక పూజ గది నుండి బయటకు వచ్చేయండి. ఇక మీ పనులు మీరు చేసుకోండి. దేవుడి ముందు మందార ఆకులో పెట్టిన శనగలను మాత్రం అలా 24 గంటలు వదిలేయండి. 24 గంటల తర్వాత ఆ శనగలను తీసి ఆవుకు పెట్టండి. ఆవు లేకపోతే కాకులకు గాని పక్షులకు గాని కోకిలకు గాని పెట్టేయండి. మందారం ఆకుడు ఏ చెట్టు నుండి అయితే ఆకును కోస్తారో ఆ చెట్టు మొదట్లో పడవేయండి. అమావాస్య కలిసి వచ్చిన రోజున ఈ చిన్న పని చేస్తే ఖచ్చితంగా మీకు బంగారం నగలు కొనుక్కునే యోగం వస్తుంది. ఎంతటి పేదవాడైనా ధనం సంపాదించి బంగారం కొనుక్కోగలుగుతారు. కాబట్టి మీరు కూడా అమావాస్య రోజున మందార ఆకుతో ఈ విధంగా చేసి మంచి శుభ ఫలితాలను పొంది సంతోషంగా ఆనందంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.